గురుగారు ఇరుముడి కట్టుకునేటప్పుడు కొబ్బరికాయలను ఎందుకు నెయ్యి ప్యాకెట్లో తీసుకెళ్ళచ్చు కదా, బాటిల్లో తీసుకెళ్ళచ్చు కదా కదా. కొబ్బరికాయని మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది కదా. ఆ గరుగ్గా ఉన్నటువంటి కొబ్బరికాయని అలా నూరి, ఇది ఒక శరీరం, కొబ్బరికాయ అనేది శరీరం స్మూత్గా అయిపోతుంది. అందులో ఉన్నటువంటి నీళ్లను తీసేసి ఆ దేహంలో ఆత్మ నింపుతున్నాం, నెయ్యి అనే ఆత్మను నింపుతున్నాం. దేహంలో నెయ్యి అనే ఆత్మను దాంట్లో నింపి ఆ పరమాత్మ అయినటువంటి స్వామివారికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన తర్వాత ఈ నెయ్యి దేహంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఏమవుతుంది, పరమాత్మలో కలిసిపోతే ఇది శవం అయిపోతుంది. ఈ కొబ్బరికాయను అందుకే అక్కడ అగ్నిగుండంలో వేసి కాలుస్తాం. కాబట్టి కొబ్బరికాయ ఏమంటే గుణం, పవిత్ర గుణం, మంచినీళ్ళు ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు మంచి సంకల్పాన్ని ఇస్తుంది. పరోపకారం కోసమే పుట్టినటువంటి ఒక కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే. అందుకని కొబ్బరికాయలో నింపడం జరుగుతుంది. శరణమయ్యప్ప.